హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ప్రీతి. ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి వీడియోని అయితే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈరోజు అయితే నేను ఇదిగోండి ఫ్యూయల్ అడిటివ్ అనమాట. ఇది చూసారా, దిస్ ఈజ్ ఫ్యూయల్ అడిటివ్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు కనిపిస్తుందా మీకు, ఇది ఇంజిన్ ఆయిల్ అడిటివ్ అనమాట. పదండి ఇంకా వీటి గురించి డీటెయిల్స్లోకి వెళ్దాము, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఇంజిన్ ఆయిల్ వాడతాం అనమాట. మనకి యాక్చువల్గా మనకి ఇంజిన్ వచ్చేసి హీటింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా, వాళ్ళ కోసం అనమాట ఈ చిన్న టిప్ అనమాట. ఇది వచ్చేసి మనము ఫ్యూయల్ అడిటివ్ వచ్చేసి మనం పెట్రోల్ ట్యాంక్లో యూజ్ చేస్తాం. ఇంజిన్ ఆయిల్ అడిటివ్ వచ్చేసి ఇంజిన్లో యూజ్ చేస్తాం అనమాట. ఇంజిన్ హీట్ అవుతున్నప్పుడు మనకి దాదాపు కూల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఎలా వేయాలి ఇంజిన్ ఆయిల్లో అంటే, మనము సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత కొత్త ఇంజిన్ ఆయిల్లో వేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఫ్యూయల్ అడిటివ్ వచ్చేసి మనము పెట్రోల్ మినిమం ఒక 3 లీటర్స్ ఆర్ మినిమం ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మనకి. కనిపిస్తుందా మీకు, ఇదిగోండి. ఒక 2 or 3 లీటర్స్ 2 or 3 లీటర్స్లో ఉన్నప్పుడు వేసుకుంటే మనకి చాలా మైలేజ్ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను, అందరికీ హెల్ప్ అవుతుందని చేస్తున్నాను అనమాట. మనకు హీటింగ్ ఇష్యూ అనేది చాలా వరకు క్లియర్ అయిపోతుంది. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఇందులో ఏంటంటే, మనకి సౌండ్ అనేది ఏం రాదనమాట, సైలెంట్గా ఉంటుంది. కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఏం కనపడలేదు నాకైతే. ఇంజిన్ స్మూత్ అయిపోతుంది. మనకు వచ్చే బీటింగ్ సౌండ్ వచ్చేసి సాఫ్ట్ అయిపోతుంది. మనము ఎంత రేవ్ చేసినా కూడా మనకి సాఫ్ట్గా ఉంటుంది సౌండ్. ఇంజిన్ ఆయిల్ లెవెల్ చెక్ చేసుకొని మీరు కొత్త ఇంజిన్ ఆయిల్లో మాత్రమే వేసుకుంటే మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇది యూస్ చేశాను, చాలా వరకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చింది మనకి. యాబ్రో ప్రీమియం ఆయిల్ ట్రీట్మెంట్ అనేసి మనకి ఇంజిన్ ఆయిల్ ట్రీట్మెంట్. ఇది జస్ట్ 50 ml ఉంటుంది మనకి. 1 లీటర్లో 50 ml ఆయిల్లో మాత్రమే ఇది కలపాలి. ఇది పెట్రోల్లో మాత్రమే కలపాలి. దీంట్లో మనకి 2 వస్తాయి, పెట్రోల్ అడిటివ్, ఇంజిన్ ఆయిల్ అడిటివ్. పెట్రోల్ అడిటివ్కి మనకి గ్రీన్ కలర్ క్యాప్ వస్తుంది, ఇంజిన్ ఆయిల్ అడిటివ్కి రెడ్ కలర్ క్యాప్ వస్తుంది అనమాట. సో నేను ఏం చేశానంటే, ఒకటే బ్రాండ్ కాకుండా 2 వేరే వేరే బ్రాండ్స్ యూజ్ చేశాను. మంచి రిజల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. Hope you guys understand and enjoy the video. Signing off. Please share and subscribe friends. ఫ్రెండ్స్, పెట్రోల్ అడిటివ్ అయితే నేను వేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. దీనికైతే ఇలా సీల్ ఉంటుంది. దీనికి ఈ విధంగా సీల్ ఉంటుందన్నమాట. మనము ఇలా హోల్డ్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇదిగోండి వేసేస్తున్నాను. మళ్ళీ మీకు డౌట్ ఉంటుంది, నేను యూజ్ చేస్తున్నానా లేదా అని అనుకుంటారు. యూజ్ చేసి మీకు చెప్తున్నాను. మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది నాకైతే. ఇంజిన్ ఆయిల్ ట్రీట్మెంట్ యూజ్ చేసినప్పుడు హీటింగ్ ఇష్యూ నాకు చాలా వరకు తగ్గింది. ఫస్ట్లో చాలా హీట్ అయ్యేది, మనకు లెగ్స్ చాలా వరకు ఇబ్బంది అనిపించేది. ఇది రైడర్స్కి అయితే అర్థమవుతుంది, రైడర్స్ ప్రాబ్లం కాబట్టి. ఇదిగోండి మొత్తం వేసేసాను, ఎంటీ అయిపోయింది. మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది నాకైతే. ఇంజిన్ ఆయిల్ అయితే ఇప్పుడు నేను సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఇంజిన్ ఆయిల్ ట్రీట్మెంట్ మళ్ళీ ఒకసారి యూస్ చేద్దామని అనిపిస్తుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ ఫర్ న్యూ వీడియోస్.